అందరికీ నమస్కారం అండి. సో, 2024 ఎవరైతే యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని, యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ వచ్చి మనకి 3 టాస్క్స్ ఉన్నాయి. వాట్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ట్యాక్స్ వెరిఫై చేసుకోవాలి. అది ఎనీహౌ వెరీ ఈజీ. నెక్స్ట్ టఫెస్ట్ టాస్క్ ఇన్ యాడ్సెన్స్ వెరిఫికేషన్లో మనకి ఐడి వెరిఫికేషన్. సో ట్యాక్స్ వెరిఫై అయిన తర్వాత గో విత్ ఐడి వెరిఫికేషన్స్. సో మీరందరూ కానీ చూస్తే మనకి అన్ని వీడియోస్ యూట్యూబ్ వీడియోస్లో 2023, 22, 21 ఎలా జరిగిందో చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు అదేవిధంగా. సో 2023లో అందరూ కూడా పాన్ అప్లై చేసుకోండి. విల్ గెట్ 1 అవర్లో మనకి ఆ యొక్క వెరిఫికేషన్ జరిగిపోద్దని అందరూ చెప్పున్నారు. బట్ అది రాంగ్ అండి. సో పాన్ అప్లై చేయదు దయచేసి. ఎవరైతే యాడ్సెన్స్ ద్వారా ఐడి వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో 2024లో కంపల్సరీగా ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ అన్న వాడండి, నెక్స్ట్ పాస్పోర్ట్ అన్న వాడండి, నెక్స్ట్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఓటర్ ఐడి. ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడండి. మళ్ళీ చెప్తున్నానండి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, నెక్స్ట్ ఓటర్ కార్డు కానీ. పాన్ వాడద్దు. పాన్ వాడితే రిజెక్ట్ అవుతుంది. మీకు తెలుసు, యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్లో 3 సార్లు రిజెక్ట్ అయింది అనుకోండి, ఇంకా వెరిఫికేషన్ లింక్ అనేది కనిపించదు. మనం ఇంత చేసి కూడా మానిటైజేషన్ అయ్యి కూడా ఆ డబ్బులు మనం అకౌంట్లోకి డ్రా చేసుకోలేము. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఎవరైతే మానిటైజేషన్ 2024 కంప్లీట్ చేసుకొని యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ కోసం వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా ఇది ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.